నెంబర్ 1 క్యాన్సలేషన్ ఆర్ ఎలిమినేషన్ మెథడ్లో మనం కోఎఫిషియెంట్స్ సేమ్ ఉంటే చూసాం. ఇప్పుడు మెథడ్ 2 కోఎఫిషియెంట్స్ డిఫరెంట్ ఉంటే ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ 2x plus 3y minus 2 is equal to 0 and 3x minus 2y plus 8 is equal to 0. నాకు కూడా దీని ఆన్సర్లు తెలియవు రైట్ నో, మీతో పాటు చేస్తే కానీ నాకు తెలియదు. నిన్న ఏం చేశాము, ఎక్స్ టర్మ్స్ వై టర్మ్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి సేమ్ సైన్ ఉంటే సబ్ట్రాక్ట్ చేసాము, ఆపోజిట్ సైన్ ఉంటే యాడ్ చేసాం. ఇప్పుడు వాళ్ళు క్యాన్సిల్ కూడా గారు ఏం చేసిన, ఎందుకంటే ఎక్స్లు చూస్తే ఇక్కడ 2x ఉంది, ఇక్కడ 3x ఉంది, వైలు చూస్తే ఇక్కడ 3y ఉంది, ఇక్కడ 2y ఉంది. బలవంతంగా కోఎఫిషియెంట్స్ని ఈక్వల్ చేసుకోవాలి. నేనేం చేస్తాను, పైనోని కిందోడితోటి కిందోని పైనోడితోటి మల్టిప్లై చేయాలి వైలు క్యాన్సిల్ చేయాలంటే, లేదా పైనోని కిందోడితోటి కిందోడితోటి పైనోడితోటి మల్టిప్లై చేయాలి ఎక్స్లు క్యాన్సిల్ చేయాలంటే. అంటే ఇప్పుడు నా టార్గెట్ వై అనుకోండి, ఈ మొత్తం ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేస్తాను, ఈ మొత్తం ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేస్తాను. ఫస్ట్ ఫిక్స్ టార్గెట్. మీరు దేన్ని క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నారు అది ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. నా సమ్లో వైని టార్గెట్ పెట్టుకున్నా, వై ఎగిరిపోవడానికి ఏం చేశానంటే కిందోడిని పైనతోటి పైనోడిని కిందోడితో చేశాను. అందుకని ఈ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేస్తున్నాను, ఈ ఈక్వేషన్ 3తో మల్టిప్లై చేస్తున్నా. అడ్వాంటేజ్ ఏంటి, మొత్తం ఈక్వేషన్ 2తో చేయాలి. 2 2 jar 4x, 2 3 jar 6y, 2 2 jar 4 0. ఎనీ డౌట్? 3 తోటి 3 3 jar 9x, 3 2 jar 6y, 3 8 jar 24 0. ఇప్పుడు కోఎఫిషియెంట్స్తో సహా సేమ్ ఉన్నాయి. ఇక్కడి నుంచి నిన్నటి మోడల్ యాడ్ చేస్తే వీళ్ళిద్దరు క్యాన్సిల్ అయిపోతే 4x plus 9x 13x minus 4 plus 24 plus 20 is equal to 0. అంటే ఇప్పుడు 13x is equal to minus 20 వచ్చింది, x is equal to minus 20 by 13 వచ్చింది. x ఆన్సర్ వచ్చింది. x తీసుకెళ్ళి దీనిలో పెట్టాలి, ఫస్ట్ ఈక్వేషన్లో పెట్టాలి. ఎట్ x is equal to minus 20 by 13 and from first equation మీరు సెకండ్లో పెట్టారనుకోండి, చెకింగ్ ఫస్ట్లో పెట్టాలి. మీరు అప్లై చేసిన దానిలోనే పెట్టి చెక్ చేయకూడదు, ఆన్సర్ ఎలాగైనా కరెక్టే వస్తుంది, అది కాదు చేయాల్సింది. ఫస్ట్లో పెడితే సెకండ్లో చెక్ చేస్తే మీది పోతే తెలుస్తుంది, సెకండ్లో పెట్టి ఫస్ట్లో చెక్ చేస్తే మీది పోతే తెలుస్తుంది. మనం సమ్ము పోయిందో లేదో తెలుసుకోవడం కోసం వాడు అడగకపోయినా మనం చెకింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈక్వేషన్లో 2x plus 3y minus 2 0 ఉంది. 2 into x ప్లేస్లో minus 20 by 13, 3y తెలియదు, minus 2 0. ఎనీ డౌట్? minus 40 by 13 plus 3y is equal to 2. Or 3y answer 2 plus 40 by 13 by 1 LCM. 3y is equal to 13 LCM తీసుకుంటే 26 plus 40. 3y is equal to 66 by 13. y will be equal to 66 by 13 into 3. 322 jar. y is equal to 22 by 13. ఇక్కడ దా చేసిన తర్వాత పెన్ను పక్కన పెట్టి దేవుడా 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 అని ప్రార్థించండి. ఎందుకు తెలుసా, ఈ రెండు తీసుకెళ్ళి సెకండ్ ఈక్వేషన్లో పెడితే పోయింది అనుకోండి, మొత్తం కొట్టేసి మళ్ళీ చేసుకోవడమే. ఇదంతా వెరిఫై చేయడానికి కూడా చాలా టైం పడుతుంది. ఒక్కొక్క స్టెప్ వెరిఫై చేసే బదులు మొత్తం కొట్టేసి మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవచ్చు. అయితే ఈ పాయింట్ దగ్గర ఒకసారి చెక్ చేయాలి, ఇక్కడే పోతుంది జనరల్గా. ఎడిషను సబ్ట్రాక్షన్ మనం కామెడీ చేస్తాం, ఎడిషన్ అనుకుని సబ్ట్రాక్షన్ చేస్తాం, సబ్ట్రాక్షన్ అనుకుని ఎడిషన్ చేస్తాం. ఈ ఒక్క జంక్షన్ దగ్గర కూడా కరెక్ట్ వచ్చింది అనుకోండి, ఇక మొత్తం వదిలేడువే. అందుకని ముందర ఇక్కడ దాకా అయిన తర్వాత పెన్ను కింద పెట్టి దేవుడా దేవుడా అని ప్రార్థించి ఇప్పుడు చెక్ అని రాసి ఎట్ ఎక్స్ ప్లేస్లో minus 20 by 13, వై ప్లేస్లో 22 by 13 ఫ్రమ్ ఏ ఈక్వేషన్ మెన్షన్ చేయాలి. ఆల్రెడీ ఫస్ట్ ఈక్వేషన్ వాడేసుకున్నాను కాబట్టి దాన్ని తీయకూడదు. నా దగ్గర ఏముంది, 3x minus 2y plus 8 0.
3 ఇంటూ ఎక్స్ ప్లేస్లో -20/13 -2 ఇంటూ 22/13 ప్లస్ 8 పెడితే 0 రావాలి. -60/13 -44/13 ప్లస్ 8/1 0. 13 కామన్ ఎల్సిఎం తీస్తే -60 -44 13 ఇంటూ 8 8 3s are 24 104 must be 0. Yes, result is hence proved. ఇది సమ్ అప్రోచ్. మోరల్ ఆఫ్ ద స్టోరీ, నిన్న చెప్పిన ప్రొసీజర్లో ఎక్స్ కోఎఫిషియంట్స్ వై కోఎఫిషియంట్ వాడే సేమ్ ఇచ్చాడు. సింబల్స్ సేమ్ ఉంటే సబ్ట్రాక్ట్ చేసాము, సింబల్స్ డిఫరెంట్ ఉంటే యాడ్ చేసాం. ఇవాల్టి మోడల్లో కోఎఫిషియంట్స్ సేమ్ లేకపోతే బలవంతాన కోఎఫిషియంట్స్ సేమ్ చేసుకోవాలి. ఎలా చేసుకుంటాం? కిందోడిని పైనోడితో మల్టిప్లై చేయాలి, పైనోడిని కిందోడితో మల్టిప్లై చేయాలి. ప్రొవైడెడ్ ఫస్ట్ ఫిక్స్ ద టార్గెట్. నువ్వు ఎవరిని క్యాన్సిల్ చేయాలనుకున్నావు వాడిని చూసుకోవాలి. లెట్ మీ గో విత్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఈ మెథడ్ పేరు ఎలిమినేషన్ మెథడ్ ఆర్ క్యాన్సిలేషన్ మెథడ్. రెండిటికి ముందర చెక్ చేయాల్సింది అసలు సొల్యూషన్ ఉందా లేదా అని. అంటే వాడు క్వశ్చన్ ఇవ్వగానే సంకలు గుద్దుకుని దంచుకుంటూ వెళ్ళిపోకుండా నిన్న చెప్పిన A1/A2 నాట్ ఈక్వల్ టు B1/B2 చెక్ చేయాలి ప్రతి సమ్కి. ఇలా అయితేనే సమ్ చేస్తాం, లేకపోతే చేయం. మిగతా అదర్ కేసులకు అసలు సొల్యూషన్సే ఉండవు. ఇన్ఫినైట్ సొల్యూషన్స్ కనుక్కోవడానికి రాదు. అంటే ఇప్పుడు మనం చేసే క్యాన్సిలేషన్ కానీ ఎలిమినేషన్ కానీ సబ్స్టిట్యూషన్ కానీ ఇది మ్యాచ్ అయితేనే వర్కౌట్ అవుతుంది. లెట్ మీ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. 3x + y -8 is equal to 0 and 4x - 3y + 7 is equal to 0. సాల్వ్ అన్నాడు. లెవెల్ 1లో స్టెప్ నెంబర్ 1 A1/A2 3/4 B1/B2 -1/3 A1/A2 నాట్ ఈక్వల్ టు B1/B2 వచ్చింది. ఎస్, సొల్యూషన్ ఉంటుంది. ఇది రాలేదనుకోండి, మిగతా రెండు వచ్చాయనుకోండి, నో సొల్యూషన్, లేకపోతే ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్ అని ఆపేస్తాం. ఇప్పుడు నా టార్గెట్ ఎక్స్ ఫిక్స్ చేసుకుని చేస్తాను. టార్గెట్ ఎక్స్ అంటే మీనింగ్ ఏంటి? ఎక్స్ కోఎఫిషియంట్స్ సేమ్ రావాలి ఇప్పుడు నాకు. దానికోసం ఏం చేస్తాను? పైనోని కింద, కిందోని పైన తోటి. పైన వాడిని 4తో మల్టిప్లై చేస్తాను, కింద వాడిని 3తో మల్టిప్లై చేస్తాను. అప్పుడు ఇది 4 3s are 12 అవుతుంది, 3 4s are 12 అవుతుంది. అప్పుడు ఎక్స్లు క్యాన్సిల్ చేస్తాను. అందుకే ముందర టార్గెట్ ఫిక్స్ అవ్వాలి. మీరు ఏమనుకుంటున్నారు? ఎక్స్ ఈక్వల్ చేద్దాం అనుకుంటున్నారా, వై ఈక్వల్ చేద్దాం అనుకుంటున్నారా? దాన్ని బట్టి మీ ఫస్ట్ ఆన్సర్ డిపెండ్ అవుతుంది, దాన్ని బట్టి మీ వై ఆన్సర్ డిపెండ్ అవుతుంది. ఈ రెండు చేయడం అయిపోయిన తర్వాత పెన్ను కిందెట్టి నేను చెప్పినట్టు ముందర దేవుణ్ణి గట్టిగా ప్రార్థించి, ఎందుకంటే బోర్డులో ఎక్స్ట్రా పేపర్లు ఇవ్వరు, ఇచ్చిన పేపర్లోనే సర్దుకుపోదాని రండి అంటారు. అంటే మీకు సమ్ము 99% అక్కడ గన్ షాట్ వచ్చేట్టే ప్లాన్ చూసుకోవాలి. సో లెట్ మీ గో విత్ మల్టిప్లికేషన్. ఫస్ట్ లైన్ ఏమవుతుంది ఇప్పుడు? 4 3s are 12x అయింది, 4 1s are 4y అయింది, 8 4s are 32 0. ఎనీ డౌట్? డౌట్ వస్తే వెంటనే ఆపేయండి, చాలా స్లో వెళ్తున్నాను నేను. ఇప్పుడు ఈ ఈక్వేషన్ మొత్తాన్ని 3తో మల్టిప్లై చేస్తున్నాం. 3 4s are 12x, 3 3s are 9y, 3 7s are 21 0. ఎనీ డౌట్? షూర్. ఇప్పుడు వి గో విత్ సబ్ట్రాక్షన్. సబ్ట్రాక్షన్ ఎందుకు తీసుకుంటున్నాను? మీకు ఆల్రెడీ చెప్పాను, సేమ్ సైన్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి, ఆపోజిట్ సైన్ ఉంటే యాడ్ చేయాలి. ఎనీ డౌట్? షూర్. ఒక నిమిషం. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేసేప్పుడు రూల్ ఏం చెప్పాను మీకు? ప్లస్ ఉంటే మైనస్ పెట్టాలి, మైనస్ ఉంటే ప్లస్ పెట్టాలి, ప్లస్ ఉంటే మైనస్ పెట్టాలి. ఇక్కడ ఏం పెట్టాం, అక్కడ పెట్టినా కుదరదు. ఐ రైట్? మనం చేస్తోంది, మళ్ళీ చెప్తున్నాను, మనం చేస్తోంది రైట్ నో సబ్ట్రాక్షన్. సబ్ట్రాక్షన్ ఫార్మాట్ ఎప్పుడు కూడా సింబల్స్ చేంజ్ చేయాలి. సింబల్ చేంజ్ చేయకుండా సబ్ట్రాక్షన్ చేయడానికి కుదరదు. ఇట్ ఈస్ కంపల్సరీ ఫర్ యూ, అలా చేయాల్సిందే.
ఐ క్లియర్? నా ఇప్పుడు ఏం చేస్తాను, +12 -12 క్యాన్సిల్. ఒకసారి సింబల్ చేంజ్ చేసిన తర్వాత వీటితో మనకి సంబంధం లేదు. +4 + 9 అంటే నా దగ్గర +13y. సింబల్ చేంజ్ చేశాను కాబట్టి -32 -21 అంటే -53. -53 = 0. ఎనీ డౌట్? డౌట్ ఉంటే ఇప్పుడే అడగండి, తర్వాత మళ్ళీ ఏం చేయలేను, నేను కూడా ఏం చేయలేను. షూర్? నౌ మూవింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ పార్ట్. ఇప్పుడు 13 నా దగ్గర 53 ఉన్నట్టు y ప్లేస్ లో 53/13 ఉంది. ఎమోషన్లో క్యాన్సిల్ చేయకండి, పోదు. ఇప్పుడు y ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తాను, ఎట్ y = 53/13 అండ్ ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ దీనిలో పెట్టాలి, మాడిఫై చేసి దానిలో పెట్టకూడదు. దానిలో పెట్టి 3x + y -8 0. ఇప్పుడు 3x y ప్లేస్ లో 53/13 -8 = 0. ఆర్ 3x విల్ బి మైనస్ ఎటు వెళ్తే +8 -53/13. ఆర్ 3x విల్ బి క్రాస్ మల్టిప్లై చేస్తే 8 3 = 24 104 అంటే 104 -53/13. 104 లో 53 పోతే 51. 3x = 51/13. x will be 51/13 into 3. 3 1s are 3, 3 7s are. అంటే x ఆన్సర్ 17/13 వచ్చింది, y ఆన్సర్ 53/13 వచ్చింది. తర్వాత ఏం చేయాలి, పెన్ను పక్కనెట్టి దేవుడా 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 అని ప్రార్థిస్తే, ఏదంటే పోతే దిక్కు దివాణం లేదు, పేజ్ అంతా నాశనం అయిపోద్ది. ఇప్పుడు చెక్ అని రాసి ఏ ఈక్వేషన్ తీసుకోవాలి, సెకండ్. ఆల్రెడీ ఫస్ట్ లో పెట్టాను కాబట్టి దానిలో పెట్టకూడదు. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ ఏముంది, 4x - 3y + 7 పెడితే 0 రావాలి. 4 × x ప్లేస్ లో 17/13, 3 × y ప్లేస్ లో 53/13, ఓకే, +7 చేస్తే 0 రావాలి. సారీ 68/13 మైనస్ 53ని 3తో మల్పేస్తే 3 3 3 15 159/13 ప్లస్ 13 × 7 13 × 7 7 3 21 91 91/13 చేస్తే 0 రావాలి. అంటే ఎల్సిఎం తీశాను, కామన్ ఎల్సిఎం 13 అయితే 68 + 91 - 159 0. ఎస్, వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే అది వచ్చింది. దిస్ ఈస్ ద మోడల్ ఆఫ్ అప్రోచ్. ఈ మోడల్ పేరు క్యాన్సిలేషన్ ఆర్ సబ్స్టిట్యూషన్. దీనికి ఏం చేయాలి, ముందర రూల్ చెక్ చేయాలి. ఏ సమ్ ఇచ్చినా ముందర రూల్ చెక్ చేయాలి. రూల్ A1/A2 ≠ B1/B2 అయితేనే సమ్ స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళిద్దరు కాకుండా వేరే ఏదన్నా వచ్చింది అనుకోండి, నో సొల్యూషన్ అని పెట్టి ఆపేయచ్చు, ఇదంతా మిగులుతుంది. సో ఇది మీరు చెక్ చేయకపోతే మీకు అనవసరంగా పేజీ బొక్క. అదృష్టం బాగుండి వాడి పేపర్ హార్డ్ ఇచ్చినా సరే, ఈజీగా ఇచ్చినా మనం గుర్తుపట్టలేదు అనుకోండి, మనకు మనమే తీసుకెళ్లి బుర్రకాయ ఎక్కడో పెట్టేసినట్టు. సో ప్రైమరీ చెక్ ఈస్ A1/A2 B1/B2. ప్రొసీడ్ ఓన్లీ ఇఫ్ బోత్ ఆర్ నాట్ ఈక్వల్. ఈ మెథడ్ పేరు క్యాన్సిలేషన్ ఆర్ ఎలిమినేషన్. ఎనీ డౌట్? అండ్ ద మోస్ట్ టఫెస్ట్ ఈజ్ సబ్స్టిట్యూషన్. పొగలు వచ్చేస్తాయి. పొగలు అంటే ఏంటి, పెద్ద పెద్ద ఎల్సిఎంలు పెద్ద పెద్ద ఫ్రాక్షన్లు వస్తాయి. దానిలో సింప్లెస్ట్ సమ్ ఒకటి, హార్డెస్ట్ సమ్ ఒకటి చెప్తాను. ఇప్పుడు చెప్తోంది పేరు సబ్స్టిట్యూషన్. ఎగ్జామ్లో 2 ఉన్నాయి ప్రిపోర్షన్లో. సపోజ్ 2x + y - 3 = 0, 3x + 2y + 11 = 0. వాడు స్పెసిఫిక్ గా డూ బై సబ్స్టిట్యూషన్ అంటేనే సబ్స్టిట్యూషన్ చేస్తాం, లేకపోతే చేయం. ఈజీగా ఉన్నది ఏరుకోండి. ఇక్కడ y ఒక్కటే ఉంది, వీడిని బక్రా తీసుకోండి.
2x ప్లస్ వై మైనస్ 3 0 కదా. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్. ఒక వేరియబుల్ని టార్గెట్ చేసుకోండి. వై గాన్ని 3 మైనస్ 2x అనుకోవచ్చా? డబ్బా కొట్టండి. వీడిని తీసుకెళ్లి సెకండ్ ఈక్వేషన్లో పెట్టండి. యాక్చువల్గా మనం సెకండ్ ఈక్వేషన్ ఎప్పుడు పెడతాం? చెకింగ్లో పెడతాం. పెడితే ఎట్ y ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 2x ఫ్రమ్ సెకండ్ ఈక్వేషన్ నా దగ్గర 3x ప్లస్ 2y ప్లస్ 11 0 ఉంది. అంటే ఆల్రెడీ 3x ఉంది. 2 ఇంటూ 3 మైనస్ 2x రాసాము, ప్లస్ 11 పెడితే 0 రావాలి. అంటే ఇప్పుడు నా దగ్గర 3x ఉంది, 6 ఉంది, మైనస్ 4x ప్లస్ 11 0. 6 ప్లస్ 11 17 మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 0. అంటే x ఆన్సర్ 17 వచ్చింది. ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 17 అయితే y గాడు 3 మైనస్ 2x అని డబ్బాలో పెట్టి కూర్చున్నాం. అంటే y ప్లేస్లో 3 మైనస్ 2 ఇంటూ 17, y ప్లేస్లో 3 మైనస్ 34, y ప్లేస్లో మైనస్ 31. దేవుడా దేవుడా దేవుడా. ఎందుకంటే ఏ మెథడ్ అయినా సమ్ మిగిలిపోద్ది. ఇది ఈజియెస్ట్ మెథడ్. ఇప్పుడు దేనిలో పెట్టాలి? సెకండ్ ఈక్వేషన్లో పెట్టాలి. ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 17, y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 31. ఆల్రెడీ సెకండ్లో పెట్టామా? అయితే ఫస్ట్లో పెడదాం. ఫస్ట్ ఈక్వేషన్ 2x ప్లస్ వై మైనస్ 3 పెడితే 0 రావాలి. 2 ఇంటూ 17 మైనస్ 31 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 రావాలి. 34 మైనస్ 34 0. ఎస్ ఎస్ ఎస్. ఈ మెథడ్ పేరు సబ్స్టిట్యూషన్. చూడ్డానికి చిన్నగా ఉన్నట్టు కనబడుతుంది, కానీ పొగలు వచ్చేస్తాయి కోఎఫిషియంట్ వేరేలు ఉంటే. ఇప్పుడు ఆ మోడల్ ఒక దరిద్రం చేద్దాం. సపోజ్ 3x ప్లస్ 4y మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0, 4x మైనస్ 3y ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. కోఎఫిషియంట్ ఉందా? మెథడ్ చాలా పెద్దది. కోఎఫిషియంట్ లేదు కాబట్టి చిన్నగా వచ్చింది. అంటే కొన్ని సమ్స్ ఇవి చిన్నగా ఉంటాయి, కొన్ని సమ్స్ ఫస్ట్ మెథడ్ చిన్నగా ఉంటుంది. మీరు ఒక 10-15 సమ్ములు చేస్తే ఏ సమ్ ఎలా చేయాలో మీకు ఐడియా వస్తుంది. టైం బచావత్. వాడు ఏమి ఇవ్వలేదు, ఓన్లీ సాల్వ్ అన్నాడు అనుకోండి, మీ చాయిస్. సబ్స్టిట్యూషన్ మెథడ్ వాడు అడిగితేనే చేస్తాం. ఈ దరిద్రం వాడు కోరుకుంటేనే ఇస్తాం వరం, లేకపోతే ముట్టుకుందాన్ని. ఇప్పుడు ఫ్రమ్ సెకండ్ ఈక్వేషన్ 4x మైనస్ 3y ప్లస్ 8 0 కాబట్టి 4x ఈజ్ ఈక్వల్ టు 3y మైనస్ 8 రాసుకుంటాం. కాబట్టి x ఆన్సర్ 3y మైనస్ 8/4. ఎమోషన్లో కూడా క్యాన్సిల్ చేయకండి, ఇది x వచ్చింది. ఇప్పుడు ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 3y మైనస్ 8/4. ఆల్రెడీ సెకండ్ వాడేసాము కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ చూసుకుంటే నా దగ్గర 3x ప్లస్ 4y మైనస్ 11 పెడితే 0 రావాలి. 3 ఇంటూ ఈ రచ్చ 3y మైనస్ 8/4 ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 11. వీళ్ళిద్దరికి కామన్ ఎల్సిఎం 4. 3 ఇంటూ 3y మైనస్ 8 1 4 times 16y ఈజ్ ఈక్వల్ టు 11. సో ఇప్పుడు నా దగ్గర సినిమా ఎక్కడ ఆగిపోయింది? 3 3 9y మైనస్ 24. సో 9y మైనస్ 24, 9y మైనస్ 24 ప్లస్ 16y. సో ప్లస్ 16y బై కింద డినామినేటర్ ఎంత ఉంది? బై 4 ఈజ్ ఈక్వల్ టు 11. 16 ప్లస్ 9 25y మైనస్ 24 ఈజ్ ఈక్వల్ టు 11 ఇంటూ 4. దేర్ఫోర్ మన భాషలో 25y ఈజ్ ఈక్వల్ టు 44 ప్లస్ 24. 25y ఈజ్ ఈక్వల్ టు 68. y ఈజ్ ఈక్వల్ టు 68/25. y గాడు వచ్చాడు. ఈ సినిమాలో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ వాల్యూ y తప్పు వచ్చింది అనుకోండి, ఆ తప్ప ఆన్సరే తీసుకుని x కనుక్కుంటాం. x గ్యారంటీగా పోతుంది. y 68/25 బదులు మైనస్ 68/25 పెట్టుకున్నాం అనుకోండి,
అప్పుడు ఏం జరుగుతుంది? వై ఆన్సర్ మీద ఎక్స్ ఆన్సర్ డిపెండెంట్ కదా ఈ మోడల్లో, అంటే ఉన్నది కూడా పోద్ది, అది కూడా ఎగిరిపోద్ది. ఎనీ డౌట్? ఇప్పుడు దీన్ని స్టాండర్డైజ్ చేసి మనం ఏం చేస్తాము, ఒక్క నిమిషం, సిబిఎస్ఈ లెవెన్త్ కదా, ఓకే. ఇప్పుడు ఈ ఆన్సర్ వచ్చేసింది కదా, ఎట్ వై ఈజ్ ఈక్వల్ టు 68/25 అయితే ఆల్రెడీ మనం ఎక్స్ గాడికి డబ్బా కొట్టు కూర్చున్నాం. ఎవడాడు? 3y - 8/4, 3y - 8/4 అంటే ఎక్స్ ఆన్సర్ 3 × 68/25 -8/4/1. ఎక్స్ ఆన్సర్ 25 LCM 3 × 68 - 25 × 8/4, కింద 4 ఈ 4 అయింది. 68ని 3తో మల్టిప్లై చేస్తే 3 8 = 24, 3 6 = 18, 9 20 అంటే ఎక్స్ ఆన్సర్ 204 - 200/100. ఎక్స్ ఆన్సర్ ఈజ్ 4/100. ఎక్స్ ఆన్సర్ 1/25. ఇంకా చెకింగ్ చేయాలి. చెక్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/25, వై ఈజ్ ఈక్వల్ టు 68/25. మీకు అదృష్టం బాగుంటేనే ఈ సమ్ కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు దీనిలో పెట్టాలి 3x + 4y, 3x + 4y - 11 0 రావాలి. అంటే ఇప్పుడు నా దగ్గర 3 × 1/25, 4 × 68/25 - 11/1 = 0. అంటే 3/25 ప్లస్ 68 × 4, 4 8 = 32, 4 6 = 24, 4 6 24 plus 27, 272/25 minus 11 × 25/25 is equal to 0. 25 ని 11తో మల్టిప్లై చేస్తే 11 5 = 55, 11 2 = 22, 27. 275/25 minus 275/25. నాకు అదృష్టం బాగుంది. రిజల్ట్ అండ్ 0. The most toughest is by substitution. అందుకే వాడు అడిగితేనే చేయాలి, అడగకుండా ఏలెట్లే మనం కెలుక్కోకూడదు. ఆమె క్లియర్? ఇప్పుడు మీ టెక్స్ట్ బుక్లో సంస్కొద్దాం. టెక్స్ట్ బుక్లో ఉన్న వాడు ఏ మెథడ్ అయితే ఆ మెథడ్ని అడిగి సంపేయాలి. కాబట్టి విల్ గో బై యువర్ ఓన్ టెక్స్ట్ బుక్ విత్ లీనియర్ ఈక్వేషన్స్. ఎస్, జనరల్గా సాల్వ్ అని ఇచ్చేసాడంటే వాడు ఖచ్చితంగా ఆన్సర్లు ఉండి ఉంటాయి. అందుకని A1/A2 చెక్ చేయరు జనరల్గా. కానీ సజెస్టెడ్ ఏంటంటే అదృష్టం బాగా కలిసి వచ్చే ఛాన్స్ ఉందనుకోండి, మనమే చేతులారా పోగొట్టుకున్నట్టు అవుద్ది. అందుకని చెక్ చేసిన తర్వాత సినిమా స్టార్ట్ చేస్తే రిస్క్ ఫ్రీ అయ్యి పేపర్ ఈజీగా వచ్చిన పుణ్యం మనకి దక్కుతుంది. ఎక్కడుంది? ఇగో ఎలిమినేషన్ మెథడ్, సాల్వ్ బై ఎలిమినేషన్ మెథడ్. ఎక్సర్సైజ్ 3.3, 3.3 రాస్తా. ఎస్, ఓకే. సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎక్సర్సైజ్ నెంబర్ ఐఎమ్ గోయింగ్ విత్ 3.2. సో మీ కెపాసిటీకి ఒకవేళ స్టెప్ ప్రాబ్లమ్స్ అర్థమైతే ఎక్కించుకుందాం, లేకపోతే లైట్, ఇవి మాత్రం రావాలి. ఎందుకంటే సాల్వ్ అనే మోడల్ జనరల్గా ఇస్తున్నాడు పేపర్లో. టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ ఒక్కటి కూడా రాదు స్టెప్ ప్రాబ్లమ్స్. అందుకని రాని సినిమాకి జుట్టు బీక్కోవడం అంటే ఉన్న సినిమాతో జడేసుకోవడం కరెక్ట్. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 14, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 4. వాడికి సబ్స్టిట్యూషన్ మెథడ్ కావాలి, వాడే అడిగాడు. ఫ్రమ్ సెకండ్ ఈక్వేషన్ ఎక్స్ మైనస్ 5 4 కాబట్టి
ఎక్స్ గాడిని 4 + y అనుకోవచ్చా? ఆల్రెడీ సెకండ్ తీసేసుకున్నాం కాబట్టి ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ అని రాసి ఎక్స్ + y పెడితే 14 రావాలి కదా. ఎక్స్ ప్లేస్లో 4 + y + y = 14 కదా. అంటే 4 + 2y = 14 కదా. అప్పుడు 2y = 10 అయితే y = 5 కదా. ఇది తీసుకొచ్చి దీనిలో పెట్టాలి. ఎట్ y = 5 అయితే x = 4 + y, x = 5 + 4 + 5, x = 9. ఇప్పుడు చెక్ చేయాలి. ఎట్లాగా? ఎట్ x = 9, y = 5. ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ x + y పెడితే 14 రావాలి. 9 + 5 పెడితే 14. Yes, your answer is correct. Now question number 2. S minus t is equal to 3, s/3 plus t/2 is equal to 6. దీని నుంచి స్టార్ట్ చేస్తే దోల తీరిపోద్ది మనకి. అందుకని అటు వెళ్ళకుండా దీన్ని చూద్దాం. ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ s మైనస్ టీ పెడితే 3 రావాలి. s గాని t + 3 రాసుకోవచ్చు. ఫ్రమ్ సెకండ్ ఈక్వేషన్ s/3 plus t/2 పెడితే 6 రావాలి. s ప్లేస్లో ఆల్రెడీ t + 3 ఉంది. by 3 plus 2/2 పెడితే 6 రావాలి. 3 2s are 6 LCM. 2 into t + 3 plus 3t is equal to 6. 2t plus 6 plus 3t is equal to 36. 2t plus 3t, 5t plus 6 is equal to 36. 5t will be 36 minus 6. 5t will be 30. t is equal to 30/5. t is equal to 6. t వచ్చింది. at t is equal to 6, s గాడు t + 3 కదా. అంటే s గాడు 6 + 3 కదా. s గాడు 9. t6 వచ్చింది, s9 వచ్చింది. ఇప్పుడు చెక్ చేద్దాం. దీనిలో పెట్టి ఫస్ట్లో s మైనస్ టీ పెడితే 3 రావాలి. ఎస్ ఆన్సర్ 9 - 6 is equal to 3. ఎస్. ఎనీ డౌట్? నౌ మూవింగ్ టు క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3 ఏంటిట? 3x - y is equal to 3, 9x - 3y is equal to 9. నాకెందుకో డౌట్ కొడుతుంది. a1/a2 చేయండి, 3/9, 1/3 వచ్చింది. b1/b2 చేయండి, -1/-3, 1/3 వచ్చింది. c1/c2 చేయండి, 3/9, 1/3. సో a1/a2 is equal to b1/b2, c1/c2 వచ్చింది కాబట్టి infinitely many solutions, therefore consistent అయిపోయింది. ఏం చేయగల, ఇంకా చేయడానికి కూడా రాదు. క్వశ్చన్ నెంబర్ 4. 0.2x plus 0.3y is equal to 1.3. 0.4x plus 0.5 is equal to 2.3. డెసిమల్లో ఉండగా సబ్స్టిట్యూషన్ చాలా పెద్దగా వస్తుంది. అది రాకూడదంటే డెసిమల్ తీసేయాలి. తీసేయాలంటే కామన్ సెన్స్ వాడాలి. గదిలాగా నేను దీన్ని 2/10x రాసుకోవచ్చా? దీన్ని 3/10y రాసుకోవచ్చా? ఇది 13/10 అనుకోవచ్చా? అందరికీ కామన్ ఎల్సిఎం తీస్తే 2x + 3y is equal to 13/10. వీళ్ళిద్దరు ఎగిరిపోయింది. అంటే ఇప్పుడు నాకు కొత్త ఈక్వేషన్ 2x + 3y 13 వచ్చింది. ఇదే సేమ్ రాచ్చు ఇక్కడ కూడా. దీని 4/10x రాసుకోవచ్చా? దీని 5/10y రాసుకోవచ్చా? దీని 23/10 అనుకోవచ్చా? అంటే 4x + 5y is equal to 23. ఇప్పుడు వాడు సబ్స్టిట్యూషన్ మెథడ్ అడిగాడు. ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ 2x + 3y పెడితే 13 కదా. అంటే 2x 13 - 3y రావాలి కదా. x గాడు 13 - 3y/2 కదా. దీన్ని తీసుకొచ్చి దీనిలో పెడితే
దేన్ని తీసుకొచ్చి దేనిలో పెడుతున్నామో జాగ్రత్తగా చూసి చెకింగ్ చేయాలి. ఇప్పుడు 4x ప్లస్ 5y పెడితే 23 కదా. 4 ఇంటూ x ప్లేస్లో 13 మైనస్ 3i/2 ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ 23. 2 1s 2 2s are 2 ఇంటూ 13 మైనస్ 3y ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ 23. 26 మైనస్ 6y ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ 23. 26 మైనస్ 23 మైనస్ y ఈజ్ ఈక్వల్ 0. ఇది తెచ్చా. 3 ఈజ్ ఈక్వల్ టు y. ఎట్ y ఈజ్ ఈక్వల్ టు 3 అయితే x ఆల్రెడీ 13 మైనస్ 3y/2 అనుకున్నాం కదా. అంటే x ఆన్సర్ ఎంత అవుతుంది? 13 మైనస్ 3 ఇంటూ 3 అయింది. x ఆన్సర్ 13 మైనస్ 9/3 4/3. 13 మైనస్ 9 4/3. x ఆన్సర్ ఇది, y ఆన్సర్ ఇది. అదృష్టం బాగుంటుంది, దీనిలో పెట్టి చెక్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ద వే వాట్ వి యూస్ ఫర్ సబ్స్టిట్యూషన్. అడిగితే తప్పితే మనమే కెలుక్కోకూడదు, ఎందుకంటే దానిలో పెద్ద మోడల్స్ ఉన్నాయి. ఇలా ఫ్రాక్షన్స్ ఇచ్చాయంటే చాలా పెద్ద మోడల్. ఇలా ఫ్రాక్షన్స్ వచ్చాయండి. మూవింగ్ టు ద లాస్ట్ సమ్ ఫర్ టుడే. దీని తర్వాత ఇంకొక సాల్వ్ మోడల్ ఉంటుంది, రేపొద్దున క్లాస్లో చేసేద్దాము. లీనియర్ ఈక్వేషన్ క్లోజ్ చేద్దాం. 5th క్వశ్చన్. √2x ప్లస్ √3y ఈజ్ ఈక్వల్ టు 0. √3x మైనస్ √8y ఈజ్ ఈక్వల్ టు 0. వాడు అడిగింది సబ్స్టిట్యూషన్ మాత్రమే. మనం చేయాల్సింది ఓన్లీ బై సబ్స్టిట్యూషన్, వేరే మెథడ్ కాదు. సో అందుకని ఇప్పుడు ఏం చేస్తాము? ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుని ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ అని రాసి వి కంటిన్యూ అవర్ డిస్కషన్. ఇలాగా ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ √2x ప్లస్ √3y 0 కదా. అంటే √2x ఈజ్ ఈక్వల్ టు మైనస్ √3y కదా. అంటే x ఆన్సర్ మైనస్ √3/√2 ఇంటూ y కదా. మనం చేస్తున్న మెథడ్ సబ్స్టిట్యూషన్. ఇది ఫస్ట్ తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తాము? ఫ్రమ్ సెకండ్ ఈక్వేషన్ నా దగ్గర ఏముంది? √3x మైనస్ √8 పెడితే 0 రావాలి. √3 ఇంటూ ఎక్స్ ప్లేస్లో మైనస్ √3/√2 ఇంటూ y మైనస్ √8y 0 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ √3 ఇంటూ √3 3/√2y మైనస్ √8y ఈజ్ ఈక్వల్ టు 0. బై 1 LCM √2 మైనస్ 3y మైనస్ √16y ఈజ్ ఈక్వల్ టు 0. √2 ఇంటూ √8 √16 అంటే మైనస్ 3y మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు 0. దీని బతుకు బస్ స్టాండ్. 0 ఇంటూ √2 మైనస్ 7y ఈజ్ ఈక్వల్ టు 0. y ఈజ్ ఈక్వల్ టు 0 బై మైనస్ 7. y ఈజ్ ఈక్వల్ టు 0. ఒకవేళ ఎటు y 0 అయితే x గాని ఏమనుకున్నాం? ఇక్కడి నుంచి మైనస్ √3/2y అనుకున్నాం కదా. x ఈజ్ ఈక్వల్ టు మైనస్ √3 ఇంటూ 0 అంటే x ఈజ్ ఈక్వల్ టు 0. మోరల్ ఆఫ్ ద స్టోరీ, x ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్. ఇంకా చెక్ చేయాలి. దిస్ మెథడ్ ఈస్ కాల్డ్ సబ్స్టిట్యూషన్. బట్ బండ గుర్తు పెట్టుకోండి, వాడు అడిగితే తప్పితే మనమంతటా మనం చేయకూడదు, పగిలిపోద్ది. ఎనీ డౌట్? నేను చెప్పిన సంస్థే చేయండి. నేను చెప్పిన సంస్థ చేసి నా ఫోటోలు పెట్టండి. సొంతానికి చేయండి, కాపీ కొట్టకండి.